ఏ సోము ఆ విశాల్ గాడు మనసు నరికేమని చెప్పాడు అన్న ఊరవతల కాపకాయండి రా మీరు వాళ్ళు బతకూడదు వేసేయండి రా వాళ్ళని అన్నా మీరు ఆ విషయాలు వీళ్ళు ఆ సిరీస్ వెతకండి రా ఎవ్వరు బతకడానికి వీల్లేదు పోండి అలాగేనా అన్నా ఏ గల్లి కూడా వదలకుండా వెతికి వెతికి నరికేయండి రా వాళ్ళని సరేనా పడిపోయా అలాగేనా విడిపోయిరా పోనీ ఎరా కనిపించారా? ఎక్కడికి పోయారా? వెతకండి. వాళ్ళు మీకు కనిపించిన వెంటనే నాకు ఫోన్ చేయండి, సరేనా? ఎరా కనిపించారంట? లేదురా. రేయ్ ఇటెళ్ళు ఉంటారా వాళ్ళు? రేయ్ ఇటు పోరా పోరా ఇటు. నువ్వా? నువ్వు రామా. రే ఆ భవని మనుషులు ఎవరు నేను చూడలేదు కదా? చూడలేదు, కానీ సెంటర్లో ఎక్కడ చూసిన వాడి మనుషులే పిచ్చి కుక్కలు తిరుగుతున్నారు. అది కాదు, ఇలా మనం ఎంతకాలం తప్పించుకొని తిరగాలి? పోనీ పోలీసులకి సాక్షులు హ్యాండ్ ఓవర్ చేసేద్దామా? ఆ భవానీ గారి నెట్వర్క్ గురించి నీకు తెలీదు. ఎంత పెద్ద అధికారినైనా పవర్తోనో పైసలతోనో లొంగ తీసుకుంటాడు. అంతేకాదు, మనం చూపించిన వీడియోస్ గ్రాఫిక్స్ అని మిస్లీడ్ చేసి చివరికి మనలే ఇరికించేస్తాడు. అప్పుడు మనమే ఎక్కడికైనా దూరంగా పోయి కొత్త లైఫ్ లీడ్ చేద్దాం. అది కూడా మనకి సేఫ్ కాదు. ఈ ప్రపంచంలో మనం ఏ మూల దాక్కున్నా వెతికి పట్టుకుంటాడు. ఒకవేళ మణిశంకర్ ఒక్కడిని అరెస్ట్ చేయించినా అతను ఒక్కడితోనే కథ అయిపోదు. ఆ భవానీ శంకర్ అనే పెద్ద వృక్షాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాలి. అది మన వల్ల అవుతుందా? మన వల్లే అవ్వాలి. ఆ అన్నదమ్ములిద్దరూ నాశనం అయితే మనకే కాదు, మనలాగే నాశనం అయిపోతున్న ఎంతో మంది కుర్రాళ్ళు బయటపడతారు. దానికోసం మనకి ఎంత పెద్ద రిస్క్ అయినా చేద్దాం, సాధిద్దాం, లేదా చచ్చిపోదాం. నాకేం తెలీదు. నిజంగానా? నేను చాలా గర్వపడుతున్నాను రా. నేను నా శిష్యులని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా. వీడెక్కడి నుంచి వచ్చాడే? నేను కాదు, మీరే నా ఇంటికి వచ్చారు. ఆ భవానీ గారు నన్ను ఎక్కడ చంపేస్తాడో అని ఈ మారుమూల రహస్యంగా ఇల్లు తీసుకొని దాక్కున్నాను. ఇదిగో ఈ రాంబాబు గారు దొంగనా కొడుకు. ఎలా కనుక్కున్నాడో తెలియదు గాని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి లాక్కొచ్చాడు. కానీ అబ్బాయిలు మీరిప్పుడు నాకు బాగా నచ్చారా. ఆ భవానీ గారు మిమ్మల్ని డబ్బాష్ చూపించి రొంపులో దింపాడనుకున్నానే కానీ మిమ్మల్ని కూడా ఇలా ఇరికిస్తాడు అనుకోలేదురా. మీలాగే నన్ను కూడా కుంఫు మాస్టర్ని చేస్తానని చెప్పి ఆశ చూపించి ముంచేశాడ్రా. అప్పటి నుంచి వాణ్ణి ఎలా చంపాలా అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు నాకు దారి దొరికిందిరా. ఇంతకీ ఏంటా దారి? ఆ భవానీ గారిని వెన్నుపోటు పొడవడం. అర్థం కాలేదు గురుజీ. ఆ భవానీ గారి ఆయుపట్టు లాంటి రహస్యాలన్నీ నాకు తెలుసు. వాడి దందాలకు సంబంధించిన సాక్ష్యాలు, దొంగ సొమ్ము, బంగారం, సెక్స్ రాకెట్ లాంటి సీడీలు, ఇలా చాలా రహస్యాలు వాడింట్లోనే దొరుకుతాయి. అవి మనం సంపాదించామా వాడిని మనం చావు దెబ్బ కొట్టినట్టే. కానీ అవేలా సంపాదించాలి గురువా? దొంగతనం చేసి. లేదు విశాల్, మీరు ఈ దొంగతనం చెయ్యాలి, చేస్తున్నారు కూడా. దీనివల్ల ఆ భవానీగడి నాశనం, మా నాన్ని చంపిన మణిగడి అంతం, ఎంతో మంది అమాయకులకు స్వాతంత్రం వస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ భవానీగడిని దోచేయండి. ఎవడైతే మిమ్మల్ని దొంగతనం చేయమన్నాడో వానింటినే దోచేయాలి. వాడి వేలుతో వాని కంట్లో పడవాలి. ప్లాన్ నేను చెప్తా, స్కెచ్ మీరు వేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.